హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే మనం హెల్త్కి చాలా మంచిదైన నువ్వుల పొడి అయితే చేసుకుందాం. దాన్ని నువ్వు పొడి అని కూడా అంటాం. మరి ఇంకెందుకు లేటు ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మరి నువ్వు పొడిలోకి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి నువ్వులు కావాలి. నేనైతే కనుక 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దానిలోకి మనకి ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, ఉప్పు అయితే కావాలి. ఫస్ట్ మనం నువ్వులు ఫ్రై చేసుకోవాలి. మనకి నువ్వులు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే కనుక మనం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను. దీన్ని కాసేపు మనం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి నేనైతే కనుక 10 ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను లెక్కగా, నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం. మీరు ఇంకా కారం కావాలనుకుంటే ఇంకొన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ కాసేపు ఇవి చల్లారిన తర్వాత దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన వాటిని అయితే తీసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం, పొడి చేసేసుకోవాలి. ఇలా మనకి ఫస్ట్ ట్రిప్ అయితే కనుక మనం మిక్సీలో వేసినప్పుడు ఆడిన తర్వాత ఇలా వచ్చిన దాంట్లోకి అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. మనం విడిగా కలుపుకున్నా పర్వాలేదు, ఇందులోకి అయితే యాడ్ చేసి నేనైతే కలిపాను. సాల్ట్ అయితే దీంట్లోకి నాకు 1.5 టీ స్పూన్ అయితే సాల్ట్ పట్టింది. మీరు ఒకసారి టేస్ట్ చేసి క్వాంటిటీ పట్టేదాన్ని బట్టి మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అంతే గైస్, మనకి నువ్వు పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ నువ్వు పొడి అనేది మనకి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, బోన్ స్ట్రెంథనింగ్ గురించి అయితే కనుక మనం ఈ నువ్వు పొడి అయితే రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలా అని చెప్పి మనం ఎక్కువ తీసుకుంటే కనుక వేడి కూడా చేస్తుంది. డైలీ ఒక ముద్దైనా సరే నువ్వు పొడి తింటే హెల్త్కి అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీలో ఎంతమందికి నువ్వు పొడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఈ హెల్తీ రెసిపీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.